హాయ్ ఫ్రెండ్స్. పూర్వం సత్యాచనుడు ఒక కాటి కాపలానికి జీతం ఉంటాడు. అబద్ధం ఆడకుండా అడిగిన వాళ్ళకల్లా ఇచ్చుకుంటూ పోతే ఆయన లాస్ట్కు లాస్ అయ్యి ఒక భార్య పిల్లలను సుత అమ్ముకుంటాడు. అలాంటి నిజాయితీపరుడు సత్యాచనుడు. ఒకసారి కాటి కాపలానికి జీతం ఉంటాడు. జీతం ఉంటే ఈ సత్యాచంద్రుడు కొడుకు చనిపోతాడు. చనిపోతే ఆ భార్య ఆమె తల్లి ఆ కొడుకుని ఎత్తుకొని వస్తుంది ఈ శ్మశానానికి. వచ్చే వరకు అక్కడ సత్యహరిశ్చంద్రుడు ఉంటాడు. కొడుకు భార్య అని తెలిసిన నేను పైసలు ఇయ్యంది, నేను ఉన్న మనిషికి ద్రోహం చేయను అని చెప్పి అక్కడ అంత్యక్రియలు చేయనీయడు. నువ్వు ఎవరి దగ్గర కనుక పైసలు అడకరా, అప్పుడు అంత్యక్రియలు చేస్తా అంటాడు. అందుకే ఆయనకు సత్యహరిశ్చంద్రుడు పేరు వచ్చింది. మనకు అంబేద్కర్ పార్లమెంట్లో ఉన్నప్పుడు తన కొడుకు చనిపోయిండు. తన కొడుకు చనిపోయిన పార్లమెంట్కి రాలే. అక్కడ వచ్చింది నా ఒక్క కొడుకే. కానీ ఇక్కడ నేను ఆడిపోతే లక్షల మంది నా బిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పి పార్లమెంట్లోనే ఉన్నాడు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేదాకా ఆడనే ఉన్నాడు. అంతటి నిజాయితీపరుడు అంబేద్కర్. ఈయనను సత్యహరిశ్చంద్రుడు అంత నీతిపరుడు, నిజాయితీపరుడు, న్యాయ అంబేద్కరుడు, ధర్మ అంబేద్కరుడు. ఈయనని ఏ పేరైనా పిలవచ్చు. ఎందుకంటే కొడుకు చచ్చినా రాలే. అది మన భారత జాతి కోసం, భారత పౌరుల కోసం, బడుగు బలైన వర్గాల కోసం అంబేద్కర్ లెక్క ఎవరు సాయం చేయలే, ఇంకా సాయం చేయరు. ఇది నిజం. ఎందుకంటే అంత సాయం చేసేటోళ్ళు లేరు. అంబేద్కర్ అని సాయం చేసేటోళ్ళు లేరు. ఇది నిజం. ఈయనని ఏ పేరైనా పెట్టి పిలవచ్చు. అంత నీతిపరుడు బాబాసాహెబ్ అంబేద్కరుడు.